ఏ పని ముట్టుకున్నా సరే ఫెయిల్ అవుతుంది. జిమ్ లో కరెంట్ పోయింది. రివెంజ్ తీసుకుందాం అనుకుంటానా. హే గైస్, హాయ్, హౌ ఆర్ యు? ఎట్లున్నారు? యాక్చువల్గా ఇప్పుడే జస్ట్ అమరన్ సినిమా చూసిన. చాలా ఎమోషనల్ ఉంది, చాలా మోటివేటింగ్ ఉంది. అండ్ సాయంత్రం పుష్ప సినిమా పోతున్నాం మేము, మా బ్యాచ్. సో ఏం లేదు, మంచి టాక్ వచ్చింది పుష్పది కూడా, పోయి ఎంజాయ్ చేద్దాం. దానికన్నా ముందు చిన్నగా యాక్చువల్లీ పెద్ద పని ఉంది, అది కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి జిమ్కి పోయి జిమ్ నుంచి ఫీలింగ్కి పోదాం. ఏమంటారు? లెట్స్ గో. సో ఇంట్లో గలీలో వీడియో చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇంట్లో చూస్తారు, ఇంట్లో ముందు మనం ఏం చేయలేం. సో నేను చెప్పిన కదా చిన్న పని ఉన్నదని, అదేంటంటే యాక్చువల్గా ఒక నిమిషం. ఓకే, యాక్చువల్గా నేను ఇంటి కోసం ఒక ఫ్యాన్ తీసుకున్నా. అది తీసుకున్న 1 month లోనే, ఆ బ్రాండ్ పేరు ఎందుకు కానీ, ఆ 1 month లోనే అది రిపేర్ వచ్చింది. అందులో సౌండ్ వస్తుంది తిరుగుతుంటే. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి, ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా? సారీ, అది తిరుగుతుంటే ఫ్యాన్ వస్తుంది, అది తిరుగుతుంటే సౌండ్ వస్తుంది. సో దానికి నాకు రీప్లేస్మెంట్ వచ్చింది. సో మనం తీసుకెళ్లి ఇస్తే మనకు ఫ్యాన్ ఇస్తారు. సో అది తీసుకొచ్చి ఫిట్ చేసి మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. అయితే నేను చిన్న పని ఉన్నది, ఫ్యాన్ అని చెప్పిన కదా. యాక్చువల్గా ఏంటంటే అది రావడానికి 1 week పడుతుంది అన్న. సరే పడుకో, ఏముందిలే ఇంకా. యాక్చువల్లీ అది ప్రాబ్లం వచ్చి 1 month అవుతుంది. నేను రిపేర్ చేయించుకున్నా, ఇప్పటిదాకా పని అయిపో. సో ఆ బ్రాండ్ ఓన్లీ బ్రాండే. ఆ బ్రాండ్ అని వీళ్ళు ఏం చేసి అమ్మీలో నాకు అర్థమైతలేదు. ఫ్యాన్ నాటే మ్యాటర్, కానీ బిహేవియర్ మ్యాటర్. బేసిక్ ఏం లేదండి, ఏం చేయలేం. ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయింది పని. ఏ పని ముట్టుకున్నా సరే ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఫ్యాన్ ఎంత ఇంపార్టెంట్, ఇంట్లో ఫ్యాన్ చాలా ఇంపార్టెంట్. మన ఇప్పుడు 2 days అయితే మా అన్న వస్తుండు, ఫ్యాన్ మ్యాండేటరీ. వాడు 1 week అన్నాడు. నేను వానితో లొల్లి పెట్టుకుని ఏం లాభం చెప్పండి? ఏమనలేవు. సో మచ్ ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ పోవాలంటే జిమ్ కి పోవాలబ్బా. కూల్ డ్రింక్ తాగి జిమ్ కి పోదాం డైరెక్ట్. జిమ్ కి పోవాలి, షోల్డర్ వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని పుష్ప సినిమాకి పోవాలి, వ్లాగ్ కంటిన్యూ చేయాలి. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ తో చూడాలి కదా ఫిలిం. ఫ్రస్ట్రేషన్ తో చూడలేం కదా. ఎక్కడున్నారా రే గనిడా? ఎక్కడున్నావురా? జిమ్ కి పోదాం రా అని వానికి నేను 5:30 నుంచి ఫోన్లు చేస్తున్నా. గనిడాడ్ గానికి బయలుదేరు అన్నాడు. నేను వచ్చేసిన, వాడు ఇంకా రాలే. ఎక్కడున్నావురా? సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇది యాక్చువల్ గా సర్ప్రైజ్ నాకు. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకున్నా. ఒక రోజు నైట్ నేను సోనుబాయ్ వస్తుంటే లెఫ్ట్ సైడ్ చూస్తే షాపింగ్ మాల్ ఓపెన్ చేసి ఉన్నాయి డైరెక్ట్. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతాయి. ఇదో లెక్కనా మనకు. ఇగో వచ్చిండే అదోరా. ఏంద్రా ఇంత లేటు? బండి లేదు అయినా కూడా వచ్చిన ర్యాపిడో బుక్ చేసుకుని. ర్యాపిడోతో వచ్చినావా నువ్వు? బండి లేకుండే ర్యాపిడో కోసం వచ్చిన, సారీ జిమ్ కోసం వచ్చిన. డెడికేషన్. ఏం చేద్దామన్నా మరి? షోల్డర్ వేద్దాం అన్నావా మరి? షోల్డర్ ఒకసారి షోల్డర్ చూపెట్టు. అరే గని రే, అది బండి తాళం బండికి పెట్టి మర్చిపోయినా. తెచ్చుకుందామా? మంచి కట్టుబాట్లు తెచ్చుకుందా? ఇప్పుడే ఫ్రస్ట్రేషన్ లా పనులు అవుతలేవు. జిమ్ లో కరెంట్ పోయింది. హగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. అంటే ఏంటిదిరా? ఇంట్లో లోపల ఉంటారు చూడు, ఏంటిది? సెల్ఫ్. వాడిని హగ్ చేసుకోమని చెప్తాను. ఇన్నర్ సెల్ఫ్ అట. హగ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అంటే ఇంట్లో లోపల ఉండే సెల్ఫ్ ని హగ్ చేసుకోవాలట. అంతే కదా మరి. ఇప్పుడు జిమ్ అయిపోయింది.
సోనుపై ఫోన్ల మీద ఫోన్ చేస్తాడు. 10-15 విషయం అయితే ఎక్కడి ఫోన్ చేస్తాడు. ఎందుకు? జిమ్ కూడా ప్రశాంతంగా చేసుకొని ఇస్తలేడు. సో ఇప్పుడు మనం ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి తిని సోను దగ్గర పోయి ఆయన తీసుకొని పుష్ప సినిమాకు పోదాం. ఇప్పుడు మనం జిమ్ నుంచి డైరెక్ట్ రెడీ అయిపోయి సోను దగ్గరకు వచ్చినాం. ఎందుకంటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. సినిమాకు పోదామని రివెంజ్ తీసుకుందాం అనుకుంటానా. ఆ రివెంజ్ ఏదో కొద్దిసేపు అయిన తర్వాత చూస్తున్నారు మీరే. ఓకే, దమ్ దమ్ చేస్తాను. నేను చేసిన ఒక ప్రాంక్ చేసిన, ఏమని చేసిన అంటే టికెట్లు బుక్ కాలే అన్న అని చేసిన. ఆగమాగమైండు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇప్పుడే చెప్పిన బుక్ అయినా, ఎందుకంటే టైం అవుతుంది. అన్న టికెట్లు దొరకాలంటే ఎట్లా అనిపించింది నీకు? టికెట్లు దొరకాలంటే ఆనందం అనిపించింది. దొరకకపోతే నా సంగతి వదిలేయండి. మీరే కనుక నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు దొరికింది కాబట్టి సూపర్ ఎక్సైటెడ్ నేను. ఇక్కడ పైన ఐ కార్డ్ లో ఇంకో వీడియో వస్తది, అది చూసుకోండి. ఇక లోపల పోయి ఎంజాయ్ చేద్దాం. రండి ఇక పోదాం అన్న, పోదాం. ఎంజాయ్. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. అప్పటి నుంచి డౌన్ అవుతలేదప్ప. సినిమా చూసినప్పటి నుంచి లేతనే ఉంది. ఏంటిది? ఇది పోవడానికి ఇంకో 2-3 రోజులు పడుతుంది. సినిమా చూసిండబ్బా, ఇప్పుడే నచ్చుండది. చాలా బాగుండదబ్బా. క్లైమాక్స్ మాత్రం అదేమంటారు బా, అదే ఎంటికని లిక్కు పుచ్చుకున్నాయి. సోను అన్న కూడా నాతో ఉన్నాడు, అతన్ని కూడా అడుగుతాడు. ఒకసారి రా అన్న, ఎలా ఉండదే? దౌడకి ఏం వేసుకున్నాడు? అబ్బరు ఎలా ఉండదబ్బా? సినిమా బ్లాక్ బస్టర్. చాలా 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 బాగుంది, నచ్చింది సినిమా. గూస్ బమ్ మూమెంట్ చాలా ఉన్నాయి సినిమాలో. చూడండి, చూస్తే మాస్ థియేటర్లో చూడండి, మీకు నచ్చుతుంది పక్కా. సో లైక్ చేయండి అబ్బా, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో అప్పా, ఇది నా ఫస్ట్ వీడియో. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ఫర్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేసినాం, ఏదో ఒకటి చేద్దాం. ముందు తెలుగులో వస్తూనే ఉంటాయి వీడియోస్, అన్నయ్య హిందీలో వస్తూనే ఉంటాయి వీడియోస్. సో వ్లాగ్స్, కెమెరా వెనుక ఉన్న సైఫ్ కి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి వరకు తగ్గేదే ఉండపా.